హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ వరంగలమ్ము. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. చూడండి, ఇప్పుడు వంకాయ కర్రీ అయితే చేద్దాం. మనం వంకాయ రొయ్యల కర్రీ, టేస్టీ వంకాయ రొయ్యల కర్రీ రెడీ. జస్ట్ 5 minutesలో ఇంత మనకి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఒక లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకంటే మంచి వంటలు చేద్దాం. చేయండి, వంట చేసేద్దాం. ఫస్ట్ అయితే రొయ్యలు తీసుకుందాం. ఒక గిన్నెలో వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. రొయ్యలు అయితే అదే గిన్నెలో 2 పావులన్నర ఆయిల్ పోసుకుందాం. అంటే మనకు ఫ్రై కదా, కర్రీ వాటర్ ఏం కాబట్టి మంచిగా ఉడుకుతుంది. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కేదాకా చూడాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, మిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. అట్లనే ఆనియన్స్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మంచిగా గోలాలి. తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. 1 స్పూన్ దాకా వేసిన అల్లం పేస్ట్. కొంచెం 1/2 టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ రొయ్యలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎట్లా చేయాలి, ఏంటి, ఇవి అసలు క్లీన్ చేసుకోవడం ఎట్లా, ఎవరికి సరిగ్గా తెలియదు. ఏం లేదు, సింపుల్గా అవి వేడి మీద ఉంటాయి కదా, ఇట్లా స్టిఫ్గా అయిపోతాయి, ఇట్లా క్రంచిగా అయిపోతాయి. ఇట్లా కొంచెం ఇట్లా నలిపేసినామంటే చేయితోని అదంతా కిందికి వెళ్ళిపోతే డస్ట్ అంతా రొయ్యలన్నీ పైకి వచ్చేస్తాయి. ఒక 2 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మనకైతే. చూడండి, చూపిస్తున్నా కానీ నేను మీకు వీడియోలో. అంతే సింపుల్గా అట్లా చేసుకోవచ్చు. అట్లా అంటే డస్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, వేస్టేజ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, ఆ రొయ్యలన్నీ పైకి వచ్చేస్తాయి. అంతే. అవైతే ఫస్ట్ ఏం వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే పోపులోనే వేయించుకోవాలి రొయ్యలు, లేకుంటే నీసు వాసన వస్తాయి కాబట్టి. చూడండి, పోపు అయితే మంచిగా గోలిపోయింది. చూడండి, ఇప్పుడైతే రొయ్యలు అందులో వేసి మంచిగా వేడి వేసుకుందాము. మంచిగా ఫ్రై అయిపోతుంది. చూసారా వేస్టేజ్ అంతా ఎట్లా వచ్చేసిందో. సింపుల్ చిట్కా అది మీకు. చూడండి, ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం, మంచిగా కలిపేసుకుందాము. కొంచెం ఫ్రై కానివ్వాలి. అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. చూడండి, వంకాయలు కోసి పక్కన పెట్టేస్తారు ఫ్రెండ్స్. అట్లా సాల్ట్ వాటర్లో వేసుకుంటే నలుపంతా పోయి వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడైతే వంకాయలు అయితే వేసుకుందాము. చూసారు కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఎంతో ఈజీగా, ఎవరికి వంట రానోళ్ళు కూడా ఈజీగా ఫాలో అవ్వకుండా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే మరీ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి. చూడండి, మీకు ఎక్కడ కూడా నేను వీడియో కట్ చేయకుండా మంచిగా చూపిస్తున్న క్లారిటీగా. వంట రానోళ్ళు కూడా వంట చేసుకోవచ్చు. అది కూడా సూపర్ టేస్ట్తోని. చూసారా, అట్లయితే ఫ్రై అయిపోతాయి మంచిగా. మనం కాసేపు వేగనిచ్చినాం కాబట్టి అట్లయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి రొయ్యలు. అట్లుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా గోలాలి కదా, ఒక 5 minutes మంచిగా వదిలేస్తే బాగుంటుంది. చూడండి, నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నా. గ్యాస్ అయితే అట్లనే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. మూత మీద వాటర్ పోసుకుంటే ఆవిరి అన్నది మంచిగా ఆ గిన్నెలోకి వెళ్ళిపోయి ఆ పైనుంచి మన కర్రీ స్మెల్ కూడా పోదు, సూపర్ టేస్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే 5 minutes అయిపోయింది. ఇలా అయితే అయింది కర్రీ మనకి. చూడండి, మంచిగా వేగిపోయింది, బాగా చాలా ఫ్రై అయిపోయింది మంచిగా. ఆ వాటర్ అయితే అందులో ఎందుకు పోసినా అంటే ఫ్రెండ్స్, చాలామంది కర్రీలో వాటర్ వేస్తే ఎక్కువ తినరు, ఇష్టపడరు. అందుకోసమే ఈ వేడి నీళ్ళే కదా పైన, అవి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, మీరు మనకు కలుపుకోవడానికి కొంచెం ఇట్లా సూప్ లాగా ఉండాలి కదా. చూడండి, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి యాడ్ చేసిన. చూడండి, 2 టేబుల్ స్పూన్లు అయితే కారం, 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసిన. కొంచెం మనకు రుచికి సరిపడాలి కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ వేసిన ఫ్రెండ్స్. చూడండి మీ ముందే. ఇప్పుడు ఇది కస్తూరి మెంతి అంటారు, అదే మార్వడి మెంతి అంటారు కదా. దాన్ని కొంచెం ఇట్లా నలుపుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఎమ్మి టేస్ట్, చాలా రుచిని అయితే అద్భుతం చేసేస్తుంది. చూడండి, లాస్ట్లో కొబ్బరి పొడి వేస్తున్నా, 1 స్పూను ఉంటే వేసుకొని, లేకుండా లేదు. ఇదైతే జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్. ఇదైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ స్పూన్ కొంచెం చిన్నగా ఉంది, అందుకే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర టీ స్పూన్ ఉంటే మాత్రం 1 స్పూన్ వేసుకోండి. చూడండి, ఫ్రెష్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది. చూసారా ఎంత బాగుందో. ఘాటు కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. 1/4 టీ స్పూనే టేస్ట్ కోసం, 1/4 టీ స్పూన్ అయితే యాడ్ చేసినాం. ఎందుకంటే మనం వండేది నీస్ కాబట్టి స్మెల్ అన్నది రాకుండా చేస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
చూడండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసేసిన. ఇంకా మేము బాగా మిక్స్ చేసుకోవడమే, ఎందుకంటే ఒకటి వేసుకుంటూ మిక్స్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అది కర్రీ టేస్ట్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా అవుతూ ఉంటుంది. అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. చూడండి కర్రీ అయితే ఎలా అయిందో చూసారు కదా, మిక్స్ చేసిన తర్వాత ఎలా అయిందో చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడే మనం అన్ని మసాలాలు వేసినాం కాబట్టి కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా, అందుకోసం మసాలా వాసన అవన్నీ వస్తాయని ఒక 2 minutes అయితే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. ఒక 2 minutes సిమ్లో పెట్టేసుకున్నాము, మూత పెట్టేసుకొని ఆ తర్వాత రెడీ అయిపోతుంది. 1 minute చాలు ఫ్రెండ్స్. చూడండి మూత పెట్టేసిన, చూడండి 1 minute తర్వాత చూసిన ఆయిల్ చూడండి, మీకు చూపిస్తున్నా అట్లా పైకి తేలిపోయిందంటే కర్రీ అయిపోయినట్టే. ఏ కర్రీ అయినా అంతే అండి, మనం వండినామంటే లాస్ట్కు ఆయిల్ పైకి తేలిందంటే ఆ కర్రీ ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడైతే కర్రీ అయితే లాస్ట్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి వంకాయ రొయ్యల కర్రీ అయితే రెడీ. సూపర్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చిన్నలకు పెద్దలకు పెట్టండి. అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరైతే, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎమ్మి ఎమ్మి కర్రీ. చూడండి మన వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకంటే మంచి మంచి వంటలు చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.